నమస్తే సార్. నమస్తే సార్ అమ్మా. ఇప్పుడు కాపు నేస్తం ఉంది. 60,000 నుంచి 120,000 వరకు పెంచారు అని వాళ్ళ 1,20,000 1,20,000 వరకు పెంచారని వాళ్ళు అంటున్నారు. వైసీపీ అంటున్నారు. మేనిఫెస్టోలో కూడా అదే ఉంది. కింద ఇందాక నేను చెప్పాను నిబంధనల ప్రకారం అక్కడ ఏమున్నాయి సార్ నిబంధనలు మళ్ళీ? ఇప్పుడు 60,000 రూపాయలు ఇంతకు ముందు ఇచ్చారు. అవును. రేపు వచ్చినప్పుడు 60,000 ఇస్తారు. అంటే మీకు లబ్ధి చేకూరేది 1,20,000 అంటున్నారు. 1,20,000 ఇస్తామని చెప్పట్లేదు కదా వాళ్ళు. పోయిన దాంట్లో కలిపి చెప్తున్నారు అంతే. అంతే. అలా అన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ అలా మేనిఫెస్టోలో. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక స్కీమ్ ఆ స్కీమ్ గురించి కాదు, వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు దాని గురించి. మనం ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన దానికి చూసుకున్నారు. అదే చెప్పాను కదా, రైతులకు సంబంధించి 2,000 పెంచడం, లేకపోతే మహిళలకు సంబంధించి అమ్మఒడి పథకం 2,000 పెంచడం, ఇవన్నీ కూడా చూపిస్తున్నారే తప్ప గతంలో అమలు చేసిన విధానాలు చూసుకుంటా ఉంటే అమ్మఒడి కొంతమందికి వేశారు. దాంట్లో ఏముండయి 15,000 రూపాయలు అన్నారు. అవును. ముందు చెప్పలేదు కదా నువ్వు. మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడం కోసం 1,000 రూపాయలు, లేకపోతే బడుల నడవడం కోసం ఖర్చుల కోసం అని చెప్పని 1,000 రూపాయలు తెస్తాను ముందు చెప్పలేదు కదా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వేస్తా అన్నావు కదా. కానీ ఇంట్లో ఒకళ్ళకే అమలు చేసావు కదా నువ్వు. అందుట్లో 13,000 రూపాయలు మాత్రం ఇచ్చావు కదా. ఆ తర్వాత 200 యూనిట్ల కంటే అధికంగా కనుక విద్యుత్తుని వాళ్ళు వాడుకుంటే రద్దు చేసావా లేదా? ఇవన్నీ కూడా రేపు పరిగణలో తీసుకుంటారు కదా. చెప్పినట్టు నువ్వు అయితే చేయలేదు కదా. అవును. ఇప్పుడు ఏమన్నారు తెలుగుదేశం ప్రభుత్వం, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మేము 15,000 ఇస్తామంటున్నారు. వాళ్ళకంటే మెరుగ్గా వాళ్ళు ముందు ప్రకటించారు. నువ్వు మెరుగ్గా ప్రకటించిందంటే ఏం లేదు కదా, మెరుగ్గా చేసేదంటే ఏమి లేదు కదా. వివిధ వృత్తులకు సంబంధించి అంటే చదువుకున్న పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సగర్వంగా నిలబడే విధంగా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వివిధ వర్గాల వారికి కావచ్చు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి దాంట్లో చివరికి కాపు నేస్తం పెట్టినటువంటి కాపు నేస్తం ద్వారా కావచ్చు ఎంతమందికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది, ఎంతమంది విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు, ఎంతమందికి రాయితీలు ఇచ్చింది, ఇవన్నీ గణాంకాలతో సహా ఉంది కదా. అవును. ఈ నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థని చాలా గొప్పగా చెప్పారని చెప్పుకుంటున్న మీరు ఈరోజు 13వ స్థానంలో ఎందుకు ఉంది? రెండోది, మీరు అంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా నాడు నేడు, 4 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా వేరే పాఠశాలకు ఎందుకు వెళ్తున్నారు? దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? రంగులు వేస్తే మెరుగైనట్టు కాదు కదా. పిల్లలకు చదువు చెప్పాలా, ట్యాబ్లు ఇస్తేనే అది మెరుగైన విద్య అందించినట్టు కాదు కదా. దాంట్లో ఎంత స్వార్థం ఉందో. బైజూస్ సంస్థ ఈరోజు దాని మీద ఎన్ని నేరారోపణలు ఉన్నాయో అవన్నీ బయటకు వస్తానే ఉంటాయి కదా ఒక్కోటి. అవును. మరి ఇవన్నీ నువ్వు మెరుగుపరిచినట్ట? అంటే ప్రజలు కూడా ఆలోచించుకుంటారండి. ఇవన్నీ గుర్తించుకుంటాను, లేకపోతే ఆ రోజు నువ్వు చెప్పిన అబద్ధాలు నమ్మారు, మళ్ళీ అదే అబద్ధాలు చెప్పడానికి మీ దగ్గర ఏం లేదు. నానా పులి సామెత అయిపోయింది. థ్యాంక్ యూ సార్.